ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా పరస్పర దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులకు ఎందుకు తెగబడ్డాయి? ఈ సమయంలో భారత దౌత్యపరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటున్న విశ్రాంత దౌత్యవేత్త డాక్టర్ నాగేంద్ర ప్రసాద్తో మా ప్రతినిధి శివరామకృష్ణ ప్రత్యేక ముఖాముఖి. ఇజ్రాయిల్, ఇరాన్ పరస్పర దాడుల వల్ల అక్కడ యుద్ధ వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని మనతో మాట్లాడేందుకు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు, విశ్రాంత దౌత్యవేత్త డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ సార్ మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ ఇప్పుడు ప్రస్తుతం ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా ఈ మూడు దేశాల మధ్య ఏం జరుగుతోంది? అసలు అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేయడానికి గల కారణాలు ఏమున్నాయి సార్? ఈ అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ వీటి వైరం ఇప్పుడున్నది కాదు, ఒక 45-46 ఏళ్ళ నుంచి ఉంది. అప్పటి నుంచి అలా నడుస్తూనే ఉంది, ఈ రెజీమ్ వచ్చినప్పటి నుంచి. సో మీరు మధ్యలో కూడా చూస్తుంటారు, జనరల్ సులైమానీని ఇరాక్లో చంపడం, అది ఇజ్రాయెల్, అమెరికా రెండు కలిసి చంపాయి అప్పుడు. సో అట్లాగే ఈ మధ్యన మిడ్ నైట్ బంకర్ జరిగినప్పుడు, ఏది న్యూక్లియర్ స్థావరాలను తీసేయడానికి కోసం వచ్చినప్పుడు యురేనియం ఎన్రిచ్మెంట్ ప్లేసెస్ తీసారు. సో అలాంటివన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఈ రెజీమ్ వల్ల, ఆ తర్వాత దే ఆర్ స్పాన్సరింగ్ టెర్రర్, అంటే హమాస్ అని, హెజ్బుల్లా అని, సో ఆల్ దీస్ అవన్నీ వచ్చాయి బయటికి. సౌదీ వాళ్ళేమో సున్నీ, ఇరాన్ వాళ్ళేమో షియా ముస్లిం. సో అందువల్ల వాళ్ళిద్దరి మధ్య కూడా వైరం. ఈరోజు మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు, మీరు ప్రెసిడెంట్ ట్రంప్ గారి స్టేట్మెంట్ ఈరోజు దాంట్లో కూడా క్లియర్గా ఏంటి అంటే రెజీమ్ చేంజ్ చేయాలి అక్కడ. సో ఏ రెజీమ్ వస్తుంది? ఆ రెజీమ్ వెస్ట్ ఫ్రెండ్లీగా. సో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాలు ఇది ఎప్పటి నుంచో అది సిమ్మరింగ్ అన్నట్లు ఈరోజు అది బయటకు వచ్చేసింది. అమెరికా ఏముంటుంది, ఇప్పుడు ఇంతకు ముందు కదా ఇరాక్లో కెమికల్ వెపన్స్ ఉన్నాయన్నట్లుగా అప్పుడు సద్దాం హుసేన్ మీరు చేశారో, ఇప్పుడు ఏంటి మెయిన్ రీజన్? న్యూక్లియర్ పవర్ అవుతుందని. అది ఎంత రిమోట్, అది ఎంత నిజం అనేది తెలియదు, కానీ అది సాకుగా చెప్పి ఈరోజు ఈ అటాక్ చేసింది. మోస్ట్లీ ఇదేంటంటే రెజీమ్ చేంజ్ కోసం. నేను ఇంకోటి చెప్పొచ్చు ఏంటంటే, చాలామంది ఇరాన్లో ఉన్న ప్రజలు కూడా సుముఖంగా ఉన్నారు, ఈ రెజీమ్ చేంజ్ అవ్వాలి. సో అట్లాగే సార్, ఇప్పుడు మన భారతదేశానికి, అంటే భారతదేశం ఇప్పుడు తక్షణంగా అనుసరించాల్సిన వ్యూహం ఏంటి? ఎందుకంటే ఇజ్రాయెల్తో మనకు వ్యూహాత్మకంగా మంచి భాగస్వామ్యం ఉంది, ఫ్రెండ్షిప్ ఉంది. అట్లాగే ఇరాన్తో చూస్తే కనుక చారిత్రకంగా, ఆర్థికంగా కూడా సంబంధాలు ఉన్నాయి, అంటే చమురు దిగుమతి విషయంలో కూడా. సో ఎట్లాంటి వ్యూహాన్ని అనుసరించాలి భారత్? ఈ సమయంలో ఎట్లా దౌత్యపరంగా ఎట్లా ఉండాలి భారత్? ఇరాన్ మనకి చాలా ఇంపార్టెంట్. మీరు చూసుంటే ఎప్పుడైనా మనం బ్యాలెన్స్డ్గా ఉన్నాం, ఇజ్రాయెల్ అవనివ్వండి, ఇరాన్ అవనివ్వండి, యుఎస్ అవనివ్వండి. సో మనం అదే పద్ధతిలో మనం ముందుకు సాగాలి. అందువల్ల ఈ ఇన్సిడెంట్స్ వల్ల మనం ఇరాన్కి దూరంగా వెళ్ళాలనేది లేదు. అక్కడ ఏ రెజీమ్ ఉన్నా మనం ఈ రెజీమ్తో కూడా మనకి మంచి సంబంధాలు ఉండినాయి. మనం చాబహార్ పోర్ట్కి మనకు మన ఒప్పందం చేసుకున్నాం, ఇరాన్ భారత్ ఒప్పందం చేసుకున్నాం. భారత్ ఇరాన్ ఒప్పందం ప్రకారం ఈ మధ్యన మళ్ళీ అమెరికా శాంక్షన్స్, ఇంతకుముందు అమెరికా శాంక్షన్ చాబహార్ పోర్ట్ మీద లేకుండా మనం చేసిన, ఇరాన్ మీద ఉన్నా కూడా చాబహార్ పోర్ట్ మీద లేదు. అంటే మన డిప్లొమాటిక్ రిలేషన్స్, మనం అమెరికా వల్ల మనం ఆఫ్ఘనిస్తాన్కి సప్లై చేయాలని, సెంట్రల్ ఏషియాకి సప్లై చేయాలని అట్లా చేసాం. సో మనకి స్ట్రాటజిక్గా, వ్యూహాత్మకంగా మనకి భారత్ ఇరాన్ సంబంధాలు చాలా ఇంపార్టెంట్ ముందు కూడాను. అందువల్ల మన రిలేషన్స్ ఇట్లాగే కొనసాగాలి. ఎందుకంటే ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని ఒకటి ఉంది, ఏది మన బాంబే నుండి మళ్ళీ రష్యా వరకు వెళ్ళటానికి. ఆ ట్రాన్స్పోర్ట్ కారిడార్ కూడా భారత్, ఇరాన్, రష్యా మూడు కలిసి మొదలుపెట్టాయి. సో ఆ వ్యూహాత్మకంగా ఇవి రెండు కూడా చాలా ముఖ్యం. భారత్ ఇరాన్ సంబంధాలు ఇలాగే కొనసాగాలి. సో ఇంకొకటి సార్, అంటే ఇప్పుడు ఎక్కడైనా యుద్ధం జరిగినప్పుడు అమెరికా పాత్ర ప్రధానంగా ఉంటుంది, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. సో ఈ యుద్ధంలో అంటే ఆగిపోవడం కానీ, అంటే యునైటెడ్ నేషన్స్లో చూసినా కానీ మిగతా దేశాలన్నింటినీ ప్రభావితం చేయడంలో అమెరికా పాత్ర ఏ విధంగా ఉండొచ్చు? మనం అంటే ఈ యుక్రెయిన్ వార్ నుంచి మీరు వెనిజువేలా ఇవన్నీ జరిగినప్పటి నుంచి మనకి ఐక్యరాజ్య సమితి అనేది ఎక్కడ కనపడట్లేదు. అవును, మీరు చూస్తే. సో ఏంటంటే ప్రతి దేశం వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ చూసుకొని, ఎదుటి వాళ్ళది తప్పు ఉంటే సో నా యాక్షన్ నేను తీసుకుంటాను. ఎక్కడికో ఐక్యరాజ్య సమితికి వెళ్ళటము ఇంతకుముందులాగా లేదు అది. సో వరల్డ్ ఆర్డర్ అంతా మారిపోతుంది. ఈరోజు అమెరికా చర్య తీసుకుంది, ఈరోజు ఎవరూ క్వశ్చన్ చేయలేరు.
అమెరికా ఇజ్రాయెల్ రెండు కలిసిపోయాయి. ఎందుకంటే ఆ ఇజ్రాయెల్ వాళ్ళ 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 యొక్క ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ. సో అది వాడుకొని అమెరికా కొడతారు. ఇప్పుడు లీడర్షిప్ని నిర్మూలిస్తారు. వీళ్ళు కూడా యుద్ధం చేసేటప్పుడు అమాయకులను చంపొద్దు. సో దట్ ఈస్ మెయిన్. ఇప్పుడు మీరు చూస్తే అమెరికా స్థావరాల్లో ఎట్సెట్రా ఇప్పుడు అబుదాబిలో ఉంది, ఖతర్లో ఉంది, బహ్రెయిన్లో ఉంది. బాంబ్స్ వేశారు కానీ వీళ్ళ స్థావరాల మీద వేశారు. వీళ్ళు కూడా ఎక్కడో బంకర్లోనో అట్లా ఇట్లా ప్రాణ నష్టం ఎక్కువ జరగకుండా ఉంటుంది నేను అనుకోవటం అట్లా. సో అలాంటిదే చేస్తారు. ఏదంటే నార్మల్ పబ్లిక్ మీద వేయటం, సిటీల్లో బాంబింగ్ వేయటం అట్లా జరగదు. ఎందుకంటే మీరు ట్రంప్ స్టేట్మెంట్లో కూడా చూసుంటారు. ఆయన ఏమన్నారంటే చాలా మందిని చంపేశారు వీళ్ళ అమాయకుల్ని, సో ఇరానియన్స్ని, సో వీ వాంట్ టు సపోర్ట్ దెమ్ అన్నట్లుగా అన్నారు. సో అందుకని దే ఆర్ గెటింగ్ సింపతి ఫ్రమ్ పీపుల్ ఆల్సో. ఈరోజు వార్ అయిపోతూ ఉందనుకోండి, రియల్ లీడర్షిప్ వెళ్ళిపోయింది, రోడ్స్ మీద వచ్చేవాళ్ళు ప్రజలు దే విల్ సపోర్ట్. ఇప్పుడు వాళ్ళు రిజాయిస్ చేస్తారా లేక వాళ్ళు అణిగిమణిగి ఉంటారా అది వేరు కదా. సో అదే చూస్తారు జనాలు. సో మేము అనుకునేది ఏంటి అంటే ప్రజలు సంతోషంగానే ఉంటారేమో ఇదంతా ఈ ఆపరేషన్స్ అన్నీ అయిపోయాక. సో దానికోసం మోస్ట్లీ జరిగేది ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్డర్లో ఐక్యరాజ్య సమితి అనేది లేదు. ఈరోజు అమెరికా అనుకుంటే ఏదో వేరే దేశమైనా వాళ్ళు తప్పు చేశారు. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ మీద కానివ్వండి, అమెరికా ఇరాన్ మీద కానివ్వండి, అమెరికా వెనిజులా మీద కానివ్వండి, అట్లాగే జరిగిపోతా ఉన్నాయి. ఇది కూడా అలాగే జరిగింది. ఇది కొన్ని దశాబ్దాలుగా వస్తుంది. అందువల్ల నేను అనుకోవటం ఐక్యరాజ్య సమితి గురించి ఎవరు ఇప్పుడు ఆలోచించరు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. సో ఇవి మొత్తంగా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు చెప్తున్నటువంటి విషయాలు. అయితే యుద్ధం జరిగినప్పుడు అమాయకులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం యుద్ధాల ప్రధాన లక్ష్యంగా ఉండాలని చెప్తూనే, అట్లాగే మన భారత్ ఈ యుద్ధానికి సంబంధించి అదే ఇరాన్ ఇజ్రాయెల్కు అమెరికాకు సంబంధించినటువంటి ఈ యుద్ధంలో భారత్ దౌత్యపరంగా అన్ని దేశాలతోనూ మంచి అంటే సత్సంబంధాలు మెయింటైన్ చేయాలని చెప్తున్నారు. కెమెరామెన్ సూర్యతో శివరామకృష్ణ ప్రసాద్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.